నీ పాపం పండెను నేడు, నీ భరతం పడతా చూడు. నీ పాలిటి యముణ్ణి నేను, నీ కరెక్ట్ మొగుణ్ణి నేను. ఏంటి ఈ పాట నాకెందుకు గుర్తొచ్చింది అనుకుంటున్నారా? ఎందుకంటే నిజంగానే ఒక మొగుడు కరెక్ట్ మొగుడని మగాడని నిరూపించుకున్నాడు అన్నమాట. ఇదేంటంటే రీసెంట్గా కాకినాడలో జరిగిన ఇన్సిడెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో అన్నింటిలో ట్రెండ్ అవుతుంది. లక్ష్మణ్ అనే ఒక అతను అతని భార్య నాగమణితోనూ పిల్లలతోనూ కలిసి ఉంటున్నాడు అనమాట. ఒక అద్దెంట్లో అతను చేపల చెరువులు చేస్తూ ఉంటాడు. అతను నైట్ పూట చేపల చెరువు కాపలాకి అని చెప్పి వెళ్తూ ఉంటాడు. అతని భార్య ఎక్కడో కాలేజీలో పనిచేసేదంట. ఆ పనిచేసే చోట ఒక స్టూడెంట్తో అక్రమ సంబంధం పెట్టుకుని వాడు కూడా ఆ ఏరియా ఓడేనంట. వాడి పేరు మణిక అంట. ఇప్పుడు అక్రమ సంబంధం పెట్టుకోవడమే తప్పు. పెట్టుకున్నదే కాకుండా ఇప్పుడు పసిపిల్లలు ఉంటారు. ఆ పసిపిల్లలు వేరే వాడి ఇంటికి వస్తే తల్లిని ఎలా చూస్తారు? అది కూడా లేకుండా నైట్ పూట అతనేమో చేపల చెరువులకు వెళ్ళిపోవడం కాపలాకి అని చెప్పి ఈవిడేమో ఇతన్ని ఇంటికి పిలిపించుకుంటాం అట్లా జరుగుతుంటే ఇప్పుడు పాపం అనేది ఎప్పుడోసారి పండిద్ది కదా. ఈ పాటలో చెప్పినట్టు పండింది అన్నమాట. ఏమైందంటే అక్కడ కరెంటు పోయింది కదా, ఇక్కడ చేపల చెరువుల దగ్గర ఎందుకు దోమలతో కుట్టించుకున్నాం, ఫ్రెష్ అయ్యి మళ్ళీ పొద్దున్నే రావచ్చు అని చెప్పి భర్త అర్ధరాత్రి హఠాత్తుగా ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేసరికి లోపల ఈవిడ నాగమణి ఆవిడ మణికంఠతో ప్రియుడితో కలిసి ఉందన్నమాట. అయితే లక్ష్మణ్ భయ్య మీ మెచ్యూరిటీ లెవెల్స్కి మీ స్టేబుల్నెస్కి హ్యాట్సప్ అయ్యా. ఎందుకంటే భర్త అనేవాడు భార్యని వేరే వాడితో చూస్తే రక్తం మరిగిపోద్ది. మనకు అన్యాయం చేస్తుంది, ఇలా బతుకుతుంది, నా పరువును బజారుకి ఇడుస్తుందని దాన్ని కొట్టడము తిట్టడము చంపటము చేసి ఆ కేసు వేరే విధంగా వెళ్ళిపోయేది. అదేమంటే నీ మీదకే తప్పు వెళ్ళిపోయేది అనమాట నువ్వు ఆవేశపడితే. అట్లాంటిది ఆయన ఏం చేశాడంటే లక్ష్మణ్ గారు చక్కగా ఇంటి డోర్లకి తాళం పెట్టేసి ఇంటి ఓనర్లను పిలిపించి దానితో పాటుగా పోలీసులకు సమాచారం ఇచ్చి ఇదిగోండి ఇలా జరుగుతుంది నన్ను ఏం చేయమంటారని చెప్పి వాళ్ళిద్దరిని భార్యని ప్రియుడిని ఇద్దరిని కలిసి అరెస్ట్ చేయించాడు. ఆ తర్వాత ఆ పసిపిల్లలు పాపం ఏడుస్తా, డాడీ నువ్వు లేనప్పుడు అతను ఇలా ఇంటికి వస్తున్నాడు, మా ముందే ఇలా చేస్తున్నాడు, అది ఇది అని చెప్పి పసిపిల్లలు కూడా చెప్తున్నారు. ఏమ్మా తల్లి, నీకు అంత భర్త ఇష్టం లేకపోతే పోనీ వాడు కావాలనుకుంటే వాడితో వెళ్ళిపోకపోయేవా? తిండి పెట్టేదేమో మొగుడు,